99 టీవీ నేను సాయి సుధా. ఇక డీటెయిల్స్ చూస్తే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరగగా జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరగగా జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది. ఈ 3 ఉమ్మడి జిల్లాల్లోని 34 అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలింగ్ జరగగా జూన్ 5న ఓట్ల లెక్కింపు జరగనుంది.
ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. పోలింగ్ కేంద్రాల్లో క్యూ లైన్లో ఉన్నవారు మాత్రమే ఓటు వేసేందుకు అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం ఖమ్మంలో పరిస్థితి ఏ విధంగా ఉందో మా ప్రతినిధి చిరారవి లైవ్ లో అందిస్తారు. చిరారవి, చెప్పండి, ప్రస్తుతం ఖమ్మంలో పోలింగ్ ఏ విధంగా ఉంది? సాయి సుధా, ఇప్పటికే ఏదైతే 4 గంటల వరకు పోలింగ్ కేంద్రాల దగ్గర చివరగా వచ్చినటువంటి 4 గంటల లోపు వచ్చినటువంటి ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో వారికి మాత్రమే అవకాశం కల్పించింది. ఇప్పటికే ఏదైతే పోలింగ్ కేంద్రాలు కూడా ఆ యొక్క ఓటింగ్ కూడా చాలా ప్రాంతాల్లో అయిపోయి ఉన్నది. అయితే ఇప్పటికి వచ్చినటువంటి ఏదైతే గ్రాడ్యుయేట్లు వచ్చినటువంటి ఏదైతే ఓటు హక్కును పెద్ద ఎత్తున వినియోగించుకున్నారు. ఈ మేరకు ఈ 4 గంటల వరకు వచ్చినటువంటి పోలింగ్ శాతానికి అయితే దాదాపు 64.56% ఏదైతే ఉన్నదో ఓటు నమోదు, అంటే శాతానికి ఓట్లు నమోదు చేసి అంటే వేయటం జరిగింది. అయితే దీని నుండి ప్రధానంగా ఓటు శాతం అనేటువంటిది గతం కన్నా ఇప్పుడు కొంత తగ్గిందనేది చెప్పుకోవాల్సింది ఉన్నది. ఎందుకంటే ఎండల ప్రభావం కావచ్చు, అట్లాగే డబ్బు ప్రభావం కావచ్చు, మిగతా ఏ ప్రభావాలకు కూడా ఉన్నప్పటికి కూడా గతానికి ఇప్పటికీ కొంత తేడా ఉందనేది ఉన్నది. అయితే ఏదైనప్పటికీ కూడా ఈసారి ఎన్నికకు సంబంధించిన దాంట్లో ఏదైతే పట్టభద్రులు స్వేచ్ఛగా అయితే ఓటు హక్కు వినియోగించుకున్నారో ఎలాంటి ప్రలోభాలకు కానీ, ఎలాంటి ఒత్తిళ్లకు కానీ, ఎలాంటి డబ్బు మద్యం లాంటి ఎలాంటి ప్రలోభాల లోను కాకుండా స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికల కమిషన్ ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అందరూ ఓటు హక్కు వినియోగించుకునేటట్టు ఏదైతే ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో ఈ రోజు 4 గంటలకి పోలింగ్ ముగిసిందని చెప్పాలి. చివరి దశలో ఉన్నటువంటి కొద్ది మందికి మాత్రమే ఎవరైతే లైన్ లో ఉన్నటువంటి వాళ్ళు, ప్రధానంగా క్యూలో ఉన్నటువంటి వాళ్ళు, టైం అయిపోయిన తర్వాత క్యూలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఏదైతే అధికారులు అనుమతించారు. మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఈ ఎన్నికలలో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ, అట్లాగే బిఆర్ఎస్, బీజేపీ, ఈ 3 పార్టీల ప్రధాన పార్టీల మధ్య ఒక రసవత్తరమైనటువంటి పోరైతే జరిగింది. దాంతో పాటు 52 మంది ఎవరైతే ఉన్నారో స్వతంత్ర అభ్యర్థులు కూడా అట్లా గట్టి పోటీని ఇచ్చారనేది చెప్పాలా. అయితే దాంట్లో కూడా ఒక 2-3 గ్రాడ్యుయేట్లకు సంబంధించినటువంటి ఏదైతే దాంట్లో స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వాళ్ళు ఒక ప్రధానమైన పార్టీలకి ఒక పోటీని గట్టిగా ఇచ్చారనేటువంటి చెప్పాల్సి ఉన్నది. దీంట్లో మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఒకవైపు 52 మంది ఏదైతే అభ్యర్థులు తమ ఓటు హక్కుని అంటే భవితన్యాన్ని చేల్చడం కోసం ఇప్పటికే ఏదైతే పట్టభద్రులు తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు. మొత్తంగా పరిచినప్పుడు ఎలాంటి చదురుమదురు సంఘటనలు లేకోకుండా, అంటే అక్కడక్కడ జరిగినప్పుడు కూడా ఈ పెద్దగా ప్రభావితం కాని విషయాలు. అయితే ఈ ఎన్నికల మొత్తం కూడా సజావుగా, అట్లాగే ఒకవైపు పోలీస్ పహారాలో, రెండో వైపు భారీ బందోబస్తుల మధ్య కూడా ఎన్నికలు సజావుగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పట్టభద్రులు తమ ఓటు అయితే ఈసారి వినియోగించుకోవడం జరిగింది. సుధా, అట్లాగే మొత్తంగా మనం పరిశీలించినప్పుడు ఎన్నికల విధానంలో కూడా గతానికి ఇప్పటికీ ఒక ఎన్నికల విధానంలో ఒక బలమైన మార్పులు కూడా తీసుకురావడం జరిగింది. ఎక్కడైతే సమస్యాత్మక గ్రామాలు ఉన్నాయో ఆ గ్రామాల మీద ప్రత్యేకమైనటువంటి నిఘాను, అట్లాగే సీసీ కెమెరాలను పెట్టడం జరిగింది. దాంతో పాటుగా ఇప్పటికైతే ఓటర్లు పట్టభద్రులు తమ ఓటు హక్కుని అయితే స్వేచ్ఛాయుత వాతావరణంలో, అట్లాగే ప్రజాస్వామ్యబద్ధంగా తమ ఓటు హక్కైతే వినియోగించుకున్నారు. సాయి సుధా. రవి, ప్రస్తుతం అక్కడ ఖమ్మం జిల్లాకి సంబంధించి ఏమైనా సమస్యాత్మక ప్రాంతాలుగా ఏమైనా ఉన్నాయి, లేదంటే పూర్తిగా సజావుగా అయిపోయినట్టని? ఇంకా ఏ నియోజకవర్గాలకి సంబంధించి ఎంతెంత శాతం పోలింగ్ నమోదైంది? అంటే ఇప్పటికే ఓవరాల్ గా జిల్లా మొత్తంగా, అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే ఉన్నదో అది ఇప్పటికే ఎన్నికల అధికారులు తమ ఓటు శాతాన్ని కూడా ప్రకటించారు. 56% సంబంధించినటువంటి ఓట్లు ఏదైతే పట్టభద్రులు తమ ఓటుకు వినియోగించుకున్నారని చెప్పేసి ఇప్పటికే ప్రకటించారు. అయితే ఇంకొంత ఏదైతే లైన్ లో ఉన్నటువంటి క్యూలో ఉన్నటువంటి వాళ్ళు అక్కడక్కడ కొన్ని చోట్ల ఎప్పటికీ ఏదైతే తమ ఓటుని లేటుగా వచ్చినటువంటి వాళ్ళు వినియోగించుకోవడం కోసం కొన్ని ప్రాంతాల మాత్రమే ఉన్నది. అయితే ఉమ్మడిగా మనం జిల్లాలో పరిశీలించినప్పుడు ఓటు హక్కుని అయితే అతి తక్కువ ఓటు హక్కు అయితే అంటే ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి భద్రాచలం, అట్లాగే కొత్తగూడెం ప్రాంతాల్లో కొంత ఓటు శాతం తగ్గినప్పటికీ కూడా ఓవరాల్ గా అయితే 56% ఉమ్మడి జిల్లాలో మాత్రానికి ఈ యొక్క ఓటు అంటే పోలింగ్ శాతం జరిగింది.
ఈ పోలింగ్ శాతానికి సంబంధించిన దాంట్లో మొత్తం ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సమస్యాత్మకటువంటి ప్రాంతాలు కూడా కొన్ని గుర్తించినప్పుడు కూడా అక్కడ కూడా పోలీసు భారీ బందోబస్తు మధ్య అట్లాగే ఏదైతే పట్టభద్రులు తమ ఓటు హక్కుని వినియోగించుకునేటట్టు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. ఎక్కడా కూడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకోకుండా పోలీసులు భారీ బందోబస్తు అయితే చేస్తున్నారు. ఎలక్షన్ కమిషన్ కూడా ఒకటి రెండు చోట్ల మాత్రమే చిన్న చిన్న ఘర్షణలు తలెత్తినప్పుడు కూడా అవి పెద్దగా ప్రభావితం చేయలేదు ఓటర్ని. మొత్తంగా పరిశీలించినప్పుడు ఈసారి పట్టభద్రుల నియోజకవర్గం ఉప ఎన్నిక ఏదైతే ఉన్నదో ఇది మొత్తం కూడా పట్టభద్రులు స్వేచ్ఛాయుత వాతావరణంలో తమ ఓట్లకైతే వినియోగించుకున్నారు. సాయి సుధా. రైట్ రవి.